హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై కిచెన్. ఈరోజు మన కిచెన్లో రెస్టారెంట్ స్టైల్లో కాలీఫ్లవర్ ఫ్రైని ఇంట్లో ఎలా ఈజీగా చేసుకోవాలో చూపిస్తానండి. మీలో ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే కనుక నేను పెట్టే వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో ఈ కాలీఫ్లవర్ ఫ్రైని ఎలా చేయాలో చూద్దాం రండి. ఒక గిన్నెలోకి వాటర్ తీసుకుని వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. ఒక మీడియం సైజులో కాలీఫ్లవర్ని తీసుకుని చేత్తో కానీ నైఫ్తో కానీ వీడియోలో చూపిస్తున్న విధంగా చిన్న చిన్న ముక్కల కింద కట్ చేసుకుని వాటర్లో వేసుకుని బాయిల్ చేసుకోవాలి. 70% మనం బాయిల్ చేసుకుంటే సరిపోతుంది, మిగతాది మనం ఫ్రై చేస్తాం కదా. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా పసుపు వేసుకుని బాగా మిక్స్ చేసుకుని ఉడకబెట్టుకుని తర్వాత వాటర్ లేకోకుండా డ్రై చేసుకోవాలండి. ఇప్పుడు ఒక గిన్నెలోకి 2 స్పూన్స్ బియ్యం పిండి, 2 స్పూన్స్ మైదా పిండి, 2 స్పూన్స్ కార్న్ఫ్లవర్, 2 స్పూన్స్ శనగపిండి, 1 స్పూన్ కారం, కొంచెం పసుపు, జీలకర్ర ధనియాల పౌడర్, 1 స్పూన్ గరం మసాలా, రుచికి సరిపడగా సాల్ట్, 2 స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్, కొద్దిగా కొత్తిమీర, కొంచెం ఆయిల్ వేసుకుని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఇప్పుడు సరిపడగా వాటర్ని యాడ్ చేసుకుంటూ ఉడికించిన కాలీఫ్లవర్ ముక్కలను వేసుకుని ఈ మిశ్రమం మొత్తం ముక్కలకి పట్టేలాగా బాగా మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడగా ఆయిల్ తీసుకుని ఆయిల్ బాగా హీట్ అయినాక మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం మిక్స్ చేసుకున్న కాలీఫ్లవర్ ముక్కలను విడివిడిగా ఈ విధంగా వేసుకోవాలి. 1 మినిట్ తర్వాత గరిటెతోటి 2 వైపులా తిప్పుకుంటూ కాలీఫ్లవర్ ముక్కల్ని బాగా ఫ్రై చేసుకోవాలండి. ఈ ఫ్రై అయిన ముక్కల్ని ప్లేట్లో వేసుకుని సర్వ్ చేసుకోవడమే. ఇప్పుడు ఆయిల్ హీట్గానే ఉన్నప్పుడు కొంచెం పల్లీలు, 2 రెబ్బల కరివేపాకు, 2 లేదా 3 పచ్చిమిర్చి ముక్కలను వేసుకుని ఫ్రై చేసుకుని మనం కాలీఫ్లవర్ ముక్కలు సర్వ్ చేసుకోవడమే. మీకు కనుక నా రెసిపీస్ నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. అలాగే నా వీడియోస్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్కి, బంధుమిత్రులకి నా వీడియోస్ని షేర్ చేయండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేస్తారని ఆశిస్తూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.